హలో నమస్తే అందరు బాగున్నారా? మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటారు కదా. నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఫ్యామిలీస్తో మెక్సికోకి వచ్చాము. మా ఎయిర్బిఎన్బికి ఎదురుగానే ఇలా బీచ్ ఉంది. అలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, కానీ ఆ బీచ్కి తప్ప మిగతా ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళాను నేనైతే. ఈయన అప్పుడే నిద్ర లేచాడు, హాఫ్ స్లీప్లో ఉన్నాడు. అందుకే నా దగ్గర అంత బాగా నిలబడ్డాడు. అలా ఊపుతూ ఉంటే మేము సాంగ్స్ పెట్టుకొని నేను ఈ బాబు ఇద్దరం కలిసి డ్యాన్స్ వేసాము. ఈరోజు మా ఎయిర్బిఎన్బిలో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? రవ్వ దోశ విత్ పీనట్ చట్నీ. ఎక్కడి నుంచి వచ్చింది రవ్వ దోశ? మెక్సికోలో అని అనుకుంటున్నారా? మేము అండ్ అన్న వాళ్ళు అందరు కలిసి కొన్ని ఫుడ్స్ అయితే తీసుకొని వచ్చాము, రెడీమేడ్ ఫుడ్స్. అవి అలా వాటర్లో కానీ కర్డ్లో కానీ మిక్స్ చేసేసుకొని చేసుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ దట్టు మేము కూడా బయట మెక్సికన్ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ తిన్నాం కాబట్టి సేఫ్ సైడ్కి ఇవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాం. కమర్షియల్ ప్యాకింగ్స్ అయితే అలౌ చేస్తారండి, లైక్ ఎంటీఆర్ ఫుడ్స్ ఇలాంటివి. మా సెకండ్ డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్నాము. మాకు ఎయిర్బిఎన్బిలోనే మంచిగా పూల్ ఇచ్చారు. చాలాసేపు పూల్లోనే కూర్చొని ఎంజాయ్ చేసాం. ఫస్ట్ 2 days అయితే మేము లిటరలీ ఎక్కడికి వెళ్ళలేదు, ఎయిర్బిఎన్బిలోనే ఉండి టైం స్పెండ్ చేసాము. మెక్సికోలో వెదర్ చాలా చాలా బాగుంది. సేమ్ మన ఇండియా వెదర్ లాగానే ఉంటుంది. అందుకే కొంచెం మంచిగా వామ్ వెదర్కి ఆ హ్యూమిడిటీకి పూల్లో దిగితే హాయిగా అనిపించేది. దట్టు ఫుడ్ అవన్నీ సెట్ చేసుకోవాలంటే కొంచెం టైం పట్టింది. మేము ఫస్ట్ 2 days మాత్రం మొత్తం ప్లేసెస్ అవన్నీ సెర్చ్ చేసుకోవడం, ఏవి ఎక్కడ ఉన్నాయి అండ్ ఎక్కడ నుంచి మేమున్న ఎయిర్బిఎన్బి నుంచి ఎంత దూరం ఉన్నాయి, ఇవన్నీ సెట్ చేసుకోవడానికి మాకు సరిపోయింది. సెకండ్ డే ఆఫ్టర్నూన్కి మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇక్కడే మేమున్న ఎయిర్బిఎన్బికి చాలా దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ ఒక 10-15 minutesలోనే ఒక రెస్టారెంట్ ఉంది, అలియా టులుమ్ రెస్టారెంట్ అని. ఇంతకీ మేమున్న ప్లేస్ నేమ్ ఏంటి అంటే టులుమ్. ఈ ఊరి పేరు టులుమ్ అనమాట. మేము 2 places వెళ్ళాము మెక్సికోలో, టులుమ్ అండ్ క్యాన్కూన్ అని. ఫస్ట్ 4 days మాత్రం టులుమ్లో ఉన్నాము. మెక్సికోలో వన్ ఆఫ్ ద వెల్ నోన్ ఫుడ్ ఏంటి అంటే నాచోస్ విత్ గువాకమోలే. రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే మేము ఆర్డర్ చేసుకున్నది ఏంటి అంటే ఈజీగా అయిపోతుంది అండ్ ఆల్సో మోస్ట్ టేస్టియస్ట్ వెజ్ ఫుడ్ అదే అనిపించింది మాకు. అక్కడ ఉన్నన్ని రోజులు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అదే ఆర్డర్ చేసుకున్నాము. దాని తర్వాత టోర్టియాస్, టాకోస్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. వెజిటేరియన్స్ కూడా మంచి ఆప్షన్సే ఉన్నాయి. రెస్టారెంట్ బీచ్కి పక్కనే ఉంటుంది. అలా ఒక 10 steps వేసాము అంటే మనకి బీచ్ కూడా పక్కనే ఉంటుంది. అక్కడ కూడా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బీచ్ వ్యూ కావాలనుకుంటే కూడా మనం మంచిగా అక్కడ కూర్చోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి. సో మస్కిటో రెపెలెంట్స్ క్యారీ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫుడ్ ఆర్డర్ చేసాం. అది వచ్చేలోపు నేను ఈ బాబు కలిసి బీచ్ దగ్గరికి వచ్చాము. మాతో పాటు అబ్బు, ఐరా కూడా వచ్చారు. చి చి అక్క త్రో, స్టోన్ ఇస్తా ఉంది. త్రో ఈ బాబు, త్రో 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 త్రో. బాగుంది. త్రో బాగుంది. ఈయన అక్క పిలుస్తాను చూడు. ఇది ఓకే, ఇది బాగుంది. చట్నీ కదా ఇంట్లో వేసినట్టుంది. అదే బాగుంది అంటున్నాం. మా ఫిష్ నాటి పిక్. I'm so proud of you. అవునా పండు? పండు తెప్పించా. టాకోసా? ఫ్రెంచ్ రెస్టారెంట్లో తిన్న తర్వాత అఖిల అండ్ అన్న పిల్లలు అందరు కలిసి కార్లో వెళ్తుంటే నేను హిమా వాళ్ళమేమో వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ ఈ గ్రాసరీ స్టోర్ కనపడింది. ఇలా వాక్ చేస్తున్నప్పుడే ఎలా ఉంటుందా గ్రాసరీ స్టోర్ ఇక్కడ, బయట అంత బాగా రాశారు కదా అని వెళ్ళి చూస్తే చాలా నార్మల్గా మన ఊర్లో కూడా కొట్టులు ఎలా ఉంటాయి, చిన్న చిన్న అంగళ్ళు, అలానే అనిపించింది. బట్ ఎక్కడ చూసినా కూడా బీచ్ వేర్, క్యాప్స్, సన్ గ్లాసెస్ ఇవన్నీ దొరుకుతాయి.
మెక్సికో ఐటినరీ షేర్ చేయమని అడిగారు అండ్ ఆల్సో బడ్జెట్ షేర్ చేయమని అడిగారు. ఇది నేను డెఫినెట్లీ ఒక వ్లాగ్ అయితే మేబీ నెక్స్ట్ వ్లాగ్లో అలా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. అండ్ ఇక్కడ ఇలా రోడ్డుకే పపాయ చెట్లు ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే ఎంత టేస్టీగా ఉంటున్నాయో. మెక్సికోలో చాలా వరకు వాటర్ స్పోర్ట్స్ ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ వేర్, స్విమ్ వేర్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకొని వెళ్ళండి. మాకు ఆల్రెడీ హిమా వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ముందుగా అన్ని వాటర్కి సంబంధించిన స్విమ్ వేర్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళాం. ఈచ్ పర్సన్కి 3 to 4 అవుట్ఫిట్స్. బాగున్నాయిరా, అక్కడ ఉంది, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, అందులో నూరా కదా ఇంక చాలా. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మన పెట్టండి, పెట్ట మనసులో ఏముంది. మళ్ళీ ఇప్పుడు చుట్టమల్లే అక్కడికి వెళ్ళి చేద్దాం ఇంకో చోట. ఓకే, వి ఆర్ కమింగ్ దేర్. ఓకే, కెమెరా యాంగిల్ అకార్డింగ్లీ. ఆ రోజు లిటరల్లీ 3 hours పైన స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నాము. చాలా ఫన్గా అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఇలాగా టార్టియాస్ ఉంటాయి కదా, అంటే కాన్తో చేస్తారు చపాతీస్ లాగా, అవి రెడీమేడ్వి దొరుకుతాయి. దాన్ని మనం జస్ట్ ఫ్రై చేసుకోవడమే. అవి చేసుకొని ఇలాగ పొటాటో కర్రీ ఉన్న వాటితోనే ధనియా పౌడర్ ఇలా తీసుకొని వెళ్ళాం మేము. ఇవన్నీ మనకి మెక్సికోలో దొరకవండి. ఇండియన్ ఫుడ్ దొరికినా కూడా అంత టేస్టీగా ఉండదు. సో ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాము అవన్నీ కూడా. సో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగ కర్రీ అండ్ చపాతీ లాగా చేసుకొని ఆ రోజు కడుపు నిండా తినేసాము, కొంచెం స్పైస్ తక్కువ వేసుకొని. ఈయన ఇక్కడ బుద్ధిగా ఆడుకుంటున్నాడు. నేనేం చెప్తున్నానంటే, మేము వీడియో కాల్స్లో నార్మల్ కాల్స్లో మాట్లాడుకునేటప్పుడు ఒక ఊత పదం వచ్చేది, అప్పుడు ఇయా ఇయావు అని చెప్పేవాడు. అది అనిపిస్తున్నాను నా బుజ్జిగాడు. ఇయా ఇయావు, ఇయా ఇయావు బుజ్జిగాడు. Day 3 ఇన్ మెక్సికో. ఇలా బయటకు వచ్చి చూడగానే పండు అండ్ ఈ బాబు లాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నారు. ఇది ఎంత క్యూట్గా అనిపించిందో. ఇక్కడ ఒకటే కాదండి, పండు అయితే ఈ బాబుని ఎంత బాగా చూసుకుందంటే త్రూ అవుట్ ద ట్రిప్ ఐఎమ్ లిటరలీ సో ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా ప్రేమగా కేర్ఫుల్గా చూసుకుంది. అండ్ బై ద వే ఇది క్రిస్మస్ రోజు, December 25th. లేట్గా పెడుతున్నాను ఏమనుకోకండి, నెట్వర్క్ ఇష్యూస్. పండుగ చేసుకున్నాం మేము ఇక్కడ. రోజుకి ఒక ఫ్రూట్ తింటున్నాం. ఎంత స్వీట్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఇక్కడ మెక్సికోలో. తెస్తాం, సూపర్ ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ అయితే. ఇంకందరం కలిసి బయట కూర్చొని పుల్ల కాసేపు ఎంజాయ్ చేస్తాం. ఐరా ఎందుకు ఏడుస్తోందంటే వాటర్ మెలన్ వాటర్లో పడిపోయింది, అందుకని ఏడుస్తోంది. అవునా ఐరా, నేను వెళ్ళాలా? నీకోసం ఏదైనా చేస్తా. మమ్మీని దొబ్బుదామా? మమ్మీ, వాట్ ఆర్ యూ టాకింగ్? The water ate the watermelon. Oh my god, he's making it worse, yeah. Watermelon. ఎందుకన్నా? You can never find the watermelon in the water now. It is అసలు అది కనిపించట్లేదు. Where is the watermelon? Yeah, now you have to eat. ఆ రోజు ఆఫ్టర్నూన్ అందరూ బయటికి వెళ్ళేసి ఇండియన్ ఫుడ్ తీసుకొని వచ్చారు. మా కోసం వెజ్, మిగతా వాళ్ళంతా నాన్ వెజ్. హానెస్ట్గా చెప్పాలంటే టేస్ట్ ఓకేగా ఉండింది. దీని బదులు మనం ఇంట్లో చేసుకొని ఉంటే ఇంకా టేస్టీగా ఉండేది అనిపించింది. కొంచెం మిగిలిపోయింది కూడా ఫుడ్ అయితే. ఎస్పెషల్లీ రైస్ బాగుండదు, స్టిక్కీగా ఉంటుంది మెక్సికన్ రైస్. అరిటాకులో వేసుకోవడానికి, పచ్చి చికెన్ చేసుకోవడానికి కుక్ చేసి పప్పు సాంబార్ మేము అడ్జస్ట్ చేసుకుంటాంలేండి, మీరు చికెన్ చేసుకోండి. అన్ని అందులో ఒక సైడ్ వెజ్ ఒక సైడ్ నాన్ వెజ్ లాగా వెళ్దాం. సూపర్ మీరు మార్కెట్ వెళ్ళుకోండి, మేము సపరేట్ వెళ్తాం, మా దారి వేరే ఉంది. మహిళా మండి అని వద్దు, ఇంకొకటి కట్ చేయించుకోవాలి బనానా లీఫ్. అది వేస్ట్ అయిపోయింది ఈరోజు. ఆ బాటిల్ ఓకే, బాటిల్ కావాలా? ఓకే, అది అలా కెమెరా ఉంది. బాటిల్
25th రోజు మేమందరం రెడీ అయ్యి సిటీకి డౌన్ టౌన్కి వెళ్ళాలనుకున్నాము. అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఒక చిన్న విలేజ్ లాగా సెటప్ చేశారు. మొత్తం ఒక ఎగ్జిబిషన్ లాగా అనుకోండి. సో అలాగా ఎవ్రీథింగ్ అంతా ప్రొజెక్ట్ చేసి ఉందన్నమాట. సో అదంతా చూద్దాము అని చెప్పేసి అక్కడికి రెడీ అయ్యేసి వెళ్ళాము. మేమందరం అనుకున్న థీమ్ ఏంటి అంటే ఆ రోజు అందరూ రెడ్ వేసుకోవాలి, ఒకవేళ రెడ్ కుదరకపోతే వైట్ వేసుకోవాలి అని చెప్పి. అన్ఫార్చునేట్లీ నేను రెడ్ డ్రెస్ పెట్టుకోవడం మర్చిపోయాను. అందుకే నేను వైట్ వేసుకున్నాను. నేను అబ్బు మాత్రమే వైట్ వేసుకున్నాము. మిగతా వాళ్ళందరూ మంచిగా రెడ్ వేసుకున్నారు. ఇక్కడ నేను ఎందుకు ఇలా ఎగురుతున్నాను అంటే మా ఎదురుగా పండు అండ్ అఖిల కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మీరు ఇన్ కేస్ ఆ రీల్ చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. పుష్ప 2లో ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అందుకే నేను ఈ బాబుని ఎత్తుకొని అలా ఎగురుతున్నాను. ఈ బాబు బాగా స్లీపీగా ఉండి అలానే పడుకొనేసాడు కూడా. అండ్ ఇక్కడ పండు ఏమో స్టోరీస్ చదువుతూ ఉంది. మేము ఎలా వెళ్ళాలి అక్కడికి అని చెప్పేసి డిసైడ్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే కార్లో ఓన్లీ 5 సీటర్ మాత్రమే ఉంటుంది. అందరం ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి 2 రౌండ్స్ వేద్దాం అనుకున్నాము. అది డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ నేను, హిమ అండ్ మా ఆయన, అబ్బు నలుగురం కలిసి ఫస్ట్ రౌండ్లో వచ్చేసాము. ఇక్కడ ఒక సూపర్ స్టోర్ ఉందన్నమాట. నెక్స్ట్ రౌండ్లో అఖిల వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ చెడ్రాయి అనేసి ఒక స్టోర్ ఉంది, సూపర్ స్టోర్ లాగా, లైక్ మనకు వాల్మార్ట్ అవి ఎలా ఉంటాయి అలానే ఉందన్నమాట. సో ఆ స్టోర్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ కలర్ఫుల్వి మీ అందరికీ తెలుసు కదా, నాకు ఈ కలర్స్తో మంచి అబ్సెషన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎంత బాగున్నాయంటే ఇవి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ జస్ట్ ట్రావెల్లో మళ్ళీ బ్రేక్ అయిపోతాయి అనే ఒకే ఒక ఆలోచనతో నేను తెచ్చుకోలేకపోయాను. లేకపోతే నేను రెడ్ డ్రెస్ పెట్టుకోవడం మర్చిపోయానని చెప్పాను కదా. సో అందుకని ఈ షాప్లో ఏమైనా రెడ్ డ్రెస్ దొరుకుతుందా అని చూస్తుంటే మా ఆయనకి ఈ డ్రెస్ దొరికింది. ఇది వచ్చేసి 500 pesos ఎంతనో ఉంది, అంటే క్లోజ్ టు $25 అలా ఉంటుంది. సో కానీ నేను తీసుకోలేదు, సరే ఈ ఒక్క ఈవినింగ్కే కదా అని చెప్పేసి, ఎలాగో వైట్ డ్రెస్ బాగుంది కదా అని చెప్పేసి ఇదే పెట్టుకున్నాను. ఈ వైట్ డ్రెస్ లింక్ కూడా చాలామంది అడిగారు. నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా లింక్స్ అడిగారు. ఇది వచ్చేసి నేను ఇండియాలో ట్రెండ్స్ మాల్లో తీసుకున్నానండి. నా డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఈ హ్యాండ్ బ్యాగ్ నేను టెడీ బ్లేక్ నుంచి తీసుకున్నాను. టెడీ బ్లేక్ నుంచి ఇది 4th బ్యాగ్. ఈ బ్యాగ్స్ ప్రీమియం ఇటాలియన్ లెదర్తో తయారు చేస్తారు, అందుకే మంచి లగ్జరీ ఫీల్ కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ క్రాఫ్ట్స్మెన్స్తో ఈ బ్యాగ్స్ని డిజైన్ చేయిస్తారు. ఎవ్రీ సింగిల్ డీటెయిల్కి అటెన్షన్ ఇస్తూ షేప్, డ్యూరబిలిటీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా చేస్తారండి. నాకైతే ఇవి చాలా లగ్జరియస్గా చాలా మంచిగా అనిపిస్తాయి ఈ బ్యాగ్స్. అందుకే ఎవ్రీ ఇయర్ కొంటూనే ఉంటాను ఒక బ్యాగ్ అయినా. అండ్ దట్ వెకేషన్కి ఇదైతే నేను పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాను. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకు వేరే ఏ వెబ్సైట్లో కూడా దొరకవు, ఏ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా దొరకవు. బట్ ఇందులో మాత్రం ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి అంటే మీరు మీ కళ్ళతో నమ్మలేరు అన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం నేను ఒక క్రాస్ బాడీ బ్యాగ్ని ట్రై చేద్దాం అనుకున్నాను. ఇందులో అయితే మనకి మంచిగా ఫోన్ పడుతుంది, ఇంకా ఏమైనా థింగ్స్ కావాలంటే కూడా పడతాయి, లిప్స్టిక్స్ ఇలా కావాలంటే. నాకు అసలే హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి. నేను పండుగ కూడా ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి హ్యాండ్ బ్యాగ్స్ గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. ఇలా మీకు నచ్చింది మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అక్కడ చూసి కొనుక్కోవచ్చు. ఇలాంటి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, సింపుల్ అకేషన్స్కి ఇలా కిడ్స్తో కానీ క్యారీ చేయాలి అనుకుంటే చాలా బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, చాలా ఈజీ టు ఓపెన్. అండ్ లోపల కూడా మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి లోపల ఇన్సైడ్ పాకెట్ లాగా ఒకటి ఉంటుంది, అండ్ అంటే మనం క్రెడిట్ కార్డ్స్ ఇలా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట. మీకు నచ్చిందా ఈ బ్యాగ్? నేను మంచి న్యూడ్ బ్లష్ కలర్లో తీసుకున్నాను. ఇందులో ఇంకా బోల్డ్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయొచ్చు. అండ్ తర్వాత మేము ఇక్కడే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఈ స్టోర్ దగ్గర కొన్ని వీడియోస్, పిక్చర్స్ అవి తీసుకున్నాము. ఆ రోజు క్రిస్మస్ అయ్యేసరికి స్టోర్ కూడా త్వరగా క్లోజ్ చేస్తున్నారు, అందుకే మేము బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము, వీళ్ళు ఎప్పుడు వస్తారా వీళ్ళతో పాటు వెళ్దామా అని. ఫస్ట్ అయితే మేము చర్చ్ దగ్గరికి వెళ్ళాము. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది అనిపించింది. అంటే ఈ ప్లేస్ అదంతా కూడా మన ఇండియాలో ఉన్నట్టే అనిపించింది నాకు. కొత్తగా వేరే కంట్రీకి వెళ్ళామనే ఫీల్ రాలేదు. జస్ట్ అట్ లాంగ్వేజ్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మెక్సికోలో ఎక్కువ స్పానిష్ మాట్లాడతారు అండ్ పీపుల్ కూడా కొంచెం షార్ట్గా ఉంటారు. నేను అబ్జర్వ్ చేసిన, అంటే నా హైటే ఉంటారు అనుకోండి, నేను కూడా అంతే హైట్ ఉంటాను. సో కొంచెం డిఫరెంట్గా ఉంటారు. చాలా వరకు మనం మెక్సికన్స్ని గుర్తుపట్టేయచ్చు, అలా ఉంటారు.
నేను చెప్పా కదా అక్కడే విలేజ్ లాగా సెటప్ చేశారు అని. సో చర్చ్ కూడా త్వరగా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా మొత్తం లైట్స్తో డెకరేట్ చేశారు. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ రెండింటిని కలిపి 2025 అని ఒక పెద్ద హోర్డింగ్ లాగా పెట్టారు లైట్స్ది. అండ్ పిల్లలకైతే సూపర్ ఎంటర్టైనింగ్గా అనిపించింది. అక్కడే కాసేపు బాగా తిరిగాం అందరము. అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చూసాను నేను, ఇక్కడ ఎలా ఉంటుందా అని చెప్పేసి. సేమ్ మన సైడ్ గోబీ పాయింట్ ఇలా పెడతారు కదా, అలానే ఉన్నాయి. కానీ ఆ రెసిపీస్ అయితే కాదు, ఇక్కడ ఏవో డిఫరెంట్గా పెట్టారు. కానీ మేమేం ట్రై చేయలేదు. ఇలా కోలా ఐస్ క్రీమ్ పెట్టారు, ఇవన్నీ ఏం చేయలేదు. బట్ జస్ట్ దట్ ఊరికే అక్కడికి వెళ్ళి మేము అన్నీ చూసాను, నేను షూట్ చేశాను ఎలా ఉంటాయి అని చెప్పేసి, మన మెమరీస్ కోసం అండ్ మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి. అండ్ ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బీడ్స్ కనిపించాయి. ఆ తర్వాత సాంబ్రాణి వేసేది ఉంటుంది కదా, అది కనిపించింది. అంటే అమ్ముతున్నారు అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టి. బాగుంది. నాకు ఆ హోల్డర్ బాగా నచ్చింది అన్న, ఆమె పట్టుకుంది కదా. Mañana. Voy a estar allá en el corredor. భలే ఉన్నాయి కదా. చెప్పులు, టాయ్స్, పిల్లలకి బీడ్స్ నెక్లెసెస్, ఇట్లా సాంబ్రాణి వేసుకునేవి, ఇలా చాలా రకాలు పెట్టారు అక్కడ. కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తారు, బార్గెన్ చేయాల్సి ఉంటుంది. మనకు స్పానిష్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా అర్థం కాదు. సో అటు ఇటు కాకుండా ఉండాలి. అందుకే మేము ట్రై చేసాం కానీ మాకు కుదరలేదు. ఆ పేసోస్ ఏంటో, ఆ డాలర్స్ ఏంటో వెరైటీగా అనిపించాయి. అందుకే ఇంకా మేమేం కొనలేదు ఇక్కడ. అండ్ కొన్ని అయితే వీళ్ళు చెప్పే వాటికంటే కూడా అంతకంటే తక్కువ ప్రైజెస్కి యుఎస్ఏలో దొరుకుతాయి, కెనడాలో దొరుకుతాయి అనిపించింది. పిక్చర్ తీసుకోవడానికి ఈ లైట్స్ అన్నీ భలే పెట్టారు. సో ఎక్కడ ఆగి పిక్చర్స్ తీసుకున్నా అంత మంచిగా వస్తున్నాయి. సో ఇక్కడ ఆగి కొన్ని మంచి పిక్చర్స్ తీసుకున్నాము. పిల్లలకైతే ఇలా సూపర్ మ్యారియో, సూపర్ మ్యాన్ బొమ్మలన్నీ కూడా పెట్టారనమాట. పెద్ద పెద్ద స్టాచ్యూస్ లాగా పెట్టారు. అప్పుగాడు ఎంత ఎంజాయ్ చేశాడో అక్కడ, వాడికి బాగా నచ్చింది. అన్నిటి దగ్గర పిక్చర్స్ తీసుకున్నాడు, అన్ని సూపర్ మ్యాన్స్ ఏమంటారు స్టాచ్యూస్ దగ్గర. ఈ క్రిస్మస్ అయితే మాకు ఇలా జరిగింది, చాలా బ్యూటిఫుల్గా మంచి మెమరబుల్గా జరిగింది. హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మేము కేక్ తెచ్చుకున్నాం కానీ కేక్ కట్ చేయలేకపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12-12:30 పైన అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అందరం టయర్డ్ అయి పడుకొని నెక్స్ట్ డే లేచాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.